ಅವರೇ ವಿಡೈತಿ ఆడేనా నేరేనా అడుగుతుంది మధు అలాగా 2 నిమిషాలు ఎక్కువ. గత 40 సంవత్సరాలుగా జగిత్యాల జిల్లా నియోజకవర్గానికి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఆయనకు రాజకీయ అనుభవంతో ఉంది. ఆయన అనుచరులైన కొంతమంది సోషల్ మీడియాలో ఒక అసభ్యకరమైన పోస్టు చేయడం జరిగింది. ఈ ఎంఆర్పిఎస్ మాదిగలకు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. చెప్పులు కుట్టుకునే వ్యక్తి జిల్లా అధ్యక్షుడిస్తే అతను ఇప్పుడు ప్రభుత్వ విపైండు అని అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారిని ధర్మపురం శాసనసభ గారిని విమర్శించారు. ఓకే, వ్యక్తిగతంగా మీరు ఏమన్నా అనుకోరు, కానీ కులాన్ని చెప్పులు కుట్టే కులం నుంచి వచ్చి ప్రభుత్వ పైన అని అనడాన్ని మేము జీవన్ రెడ్డి గారి అనుచరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఎవరైతే ఉన్నారో జీవన్ రెడ్డి గారు, ఆయన అనుచరుడు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఎంఆర్పిఎస్ మేము దీనిపై ఊరుకోమని మేము హెచ్చరిస్తున్నాం. మాది గత 40 సంవత్సరాలుగా మీరు చిన్న చూపు చూస్తున్నారని మాకు ఈ సందర్భంగా మేము తెలుసుకుంటున్నాం. ఏదైనా ఉంటే మాదిగల్ని ఏమైనా అన్నా కూడా మీరు దాని గురించి కనీసం స్పందించరు. మీ వ్యక్తిగత విషయాలు ఉంటే మీరు చూసుకోరు, కానీ కులాన్ని మాత్రం అంటే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై మేము త్వరలో దీనిపై రాష్ట్రాలకు చేసే అవకాశాలు ఉన్నాయి. బేషరతుగా క్షమాపణ ఇప్పటికీ మేము ఊరుకున్న ప్రసక్తి లేదు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు తన అనుచరులైనటువంటి మరి మధు బండారి అనే ఒక వ్యక్తి మాదిగ జాతిని అవమానించే విధంగా చెప్పులు కొనుక్కునే వ్యక్తిని జిల్లా అధ్యక్షుడు మరి జీవన్ రెడ్డి గారు చేసిండ్రు. అదేవిధంగా 4 సార్లు ఓడిపోయిన మరి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని ప్రభుత్వం చేసిండని మరొక జాతిని అవహేళన చేసే విధంగా మరి పోస్టు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది దాదాపు కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ పరంగాలకి ఎన్ని వివాదాలు ఉండని, ఆ పార్టీ పరంగాల్ని ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకొని ఏ విధంగా వాళ్ళు చేసుకున్న మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక మాదిగ జాతికి సంబంధించినటువంటి చెప్పులు కుట్టుకునే వాళ్ళు, చెప్పులు కొనుక్కునే వాళ్ళు అని ఒక మాదిగ జాతిని అవమానించడాన్ని మేము ఎంఆర్పిఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని బేషరతుగా జీవన్ రెడ్డి మరి జీవన్ రెడ్డి అనుచరులు మాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ జీవన్ రెడ్డి గారు గత 40 సంవత్సరాల నుండి మాదిగల ఓట్లతోటే మరి గెలవడం జరుగుతూ ఉంది. ఇలా మాదిగ సమాజం ఓట్లేందుకు జీవన్ రెడ్డి గారు మరి గెలవడం జరిగిందా? ఇలా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారిని ఒక మాదిగ జాతి బిడ్డ కాబట్టి ఇవాళ ఒక జిల్లా అధ్యక్షుడు చేసినా అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇవాళ ఒక ప్రభుత్వ విప్పు చేయడం చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ విప్ అనేది ఇవాళ ఆయన ఎమ్మెల్యే గెలవడం ధరంపూరి ప్రజలు మరి ఆయన నోట్లేపించి గెలిపించుకొని ఇవాళ ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి క్యాబినెట్ ఇవ్వగలిగినటువంటి ఒక పదవి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది తప్ప ఇది జీవన్ రెడ్డి ఎలాంటి ఇచ్చింది కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే ఈ పార్టీలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉండవచ్చు, కానీ అది మాదిగ జాతికి సంబంధించింది కాదు. ఇవాళ మొన్న మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చినాడు, మీ రెడ్డిల మధ్యలో ఏమన్నా పంచాయతీ పెట్టుకోరు, మాకు సంబంధం లేదు. మా బలహీన వర్గాలు ఒక మాదిగ బిడ్డ మరి వచ్చింది దగ్గరికి నిలబడి అన్నా రాండి అని పిలిస్తే నువ్వు వేలుకపో నీ రాజ్యం ఎలా అని ఒక అవమానించే విధంగా మీరు మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఒక రెడ్డి మొన్న మరి పాత కక్షలతోటి చంపుకోవడం జరిగింది. అది మాదిగ సమాజానికి దానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారిని అలా ఇన్వాల్వ్ చేసి నువ్వు ఇప్పటిదాకా రాకుండా నీ పార్టీకో దండం నీకో దండం అని పెట్టి కూడా మరి అవమానించడం జరిగింది. ఇవాళ అదే రెడ్డిలు మరి ఒక తిమ్మపూర్లో ఒక మాదిగ బిడ్డను అత్యంత కిరాతకంగా కొట్టినటువంటి సందర్భం మరి చూసినాం. ఒక రెడ్డిని కొడితే నువ్వు ధర్నా చేసినటువంటి జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాల నుండి మాదిగ ఓట్లతో వేయించుకొని గెలిచిన మీ రెడ్డి ఒక మాదిగ బిడ్డను మరి విచక్షణారహితంగా కొడితే మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదో, మాదిగ జాతికి పక్షాన మీకు ఎందుకు
మరి ఓట్లేసిన ప్రజల పక్షాన మీకు ఎందుకు వివక్ష ఉందో మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇట్లాంటి సంఘటనలు జిల్లాలో ఎండి జరిగినప్పటికీ కూడా మాదిగలంటే ఒక ఇంద్రమ్మ పేరుతోటి ఇలా కాంగ్రెస్ పార్టీని అక్రమ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు ఇప్పటికైనా మీ పార్టీ వ్యవహారాలు మీ రాజకీయ వ్యవహారాలు తీసుకోవాలి తప్ప మా సమాజాన్ని కానీ మా మాదిగ జాతిని కూడా మరొకసారి మీరు మీ అనుచరులు కానీ మీరు ఎప్పుడన్నా మరి అవమాన రీతిలో మాట్లాడినట్టయితే ఖబర్దార్ ఖచ్చితంగా మాదిగలు తిరగబడే రోజులు వస్తాయి. ఇది ఒక నియోజకవర్గంలో ఖచ్చితంగా నీకు ఏ రాజకీయంగా పోటీ చేసినా ఈ మాదిగలు ఓడగొడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై మాదిగ.